ఎలా ఉంది? సారీ, పెద్ద దెబ్బే తగిలింది రాజు. వెన్నెముక బాగా దెబ్బతింది. మేము ఆపరేషన్ చేసి డిస్క్ సెట్ చేశాం. అయినా ఆ పిల్ల కాలికి స్పర్శ రాకపోవచ్చు. మెడికల్గా మా చేతనని ప్రయత్నం మేము చేశాం. పాపం ఆ పిల్లకి జీవితాంతం ఖర్చు మీద ఆధారపడాలి. పండు ఇక మాతో పాటు ఆడుకోలేదా రాజు? పండు కుంటిదైపోయిందా రాజు? లేదురా బాబీ, పండు మళ్ళీ నడవగలదు, మనతో పాటు పరిగెత్తగలదు. ఏ పాపం ఎరుగని దీపం లాంటి పండుకి చెడు జరగదు పుచ్చి. మనం నమ్ముకున్న ఆంజనేయ స్వామి మనకు అన్యాయం చేసే సాహసం చేయలేడు కూడా. స్వామి ఆంజనేయ, ఏ తల్లి కన్నబిడ్డలో అనాథలు నా ఇంటి దీపాలై పెరుగుతున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరి కంటనీరు చూసినా నేను సహించలేను స్వామి. నువ్వు సంజీవిని తెచ్చి లక్ష్మణుడు ప్రాణం కాపాడిన మాట కథ కాకపోతే నా పండును కాపాడు. నా చిట్టి తల్లి ముఖంలో తిరిగి నవ్వు చూడాలి నేను. ఆ భారం నీదే. అవసరమైతే ముల్లోకాలు కదిలించు, ఆ స్వర్గాన్ని నేల మీద కదించు. నారాయణ నారాయణ. త్రిలోక సంచారులకు అభివాదములు. శుభమస్తు. నారద, ఏమిటి విశేషములు? దేవేంద్ర, అతిలోక సుందరి నీ ముద్దుల కూతురు ఇంద్రజ నీ దర్శనార్థమై ఏతించుచున్నది. నీ రాకకు కారణం? జనక, నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టశకులతో కూడి భూలోక విహారము చేయవలనని. భూలోక విహారమా? ఏమున్నదొచ్చట? పారిజాతములా, నందనవనములా? అంతకు మించిన అందాలున్నవని తెలియవచ్చినది జనక. హిమశిఖరములట, సుమవనములట, సరస్సులట, సరోజములట, జలపాతములట, జలకములట, సాక్షాత్తు పరమశివుడు తపమాచరించిన కైలాసగిరి ప్రాంతము అత్యంత సుందరమట. అచ్చటగల మానస సరోవరము, ఆహా, చూచుటకు మీకున్న 1000 కనులు చాలవట. అది దర్శించవల్లని నా మనసు ఉవ్విళ్ళూర్చున్నది. మానస సరోవర సందర్శనాపేక్ష నీకు కలిగిన యోచన, లేక ఈ కలహభోజనుడి ఆలోచన? నారాయణ సహస్రలోచన. ఎంత మాట! గత కాలమున కలహభోజనుడు నామము నా ఎడల సార్థకమైనను, ప్రస్తుత కాలమున నిష్కారణముగా కలహము రేపు భూలోకవాసుల ముందు నా విద్య పాటిది. ఆహా, మరల ఏదైనా లోక కళ్యాణమునకు తలపెట్టి తిరేమోనని. జనక, అకారణముగా నారద మునింద్రులపై నిందలేలా? ఇది నా దందమును ఉదయించిన కోరికే. అనుమతినిచ్చిన క్షేమముగా పోయిరము. కళ్యాణమస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. స్వామి, ఏమిటి మీరు అనేది? నిజం నాయనా. ఆంగ్ల వైద్యం నయం చేయలేని దీర్ఘరోగాలను ఆయుర్వేదం చక్కబరిచిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి. స్వామి, నా మొర విని ఆ వాయుపుత్రుడు ఈ ఆయుర్వేద వైద్యుడిని నా దగ్గరికి పంపించాడు అనుకుంటాను. చెప్పండి స్వామి, మా పండు తిరిగి మామూలు మనిషి కావడానికి నన్నేం చేయమంటారో చెప్పండి. ఆయుర్వేద వైద్య గ్రంథకర్త చరకుడు రాసిన చరక సంహితం అనే గ్రంథంలో ఈ వెన్నుముకకి సంబంధించిన వైద్యం రాసింది నాయన. శుభం భావుకం అనే మూలికని తెచ్చి దాని తైలంతో 1 మండలం రోజులు మర్దనం చేస్తే తప్పకుండా గుణం కనిపిస్తుంది. స్వామి, ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది? హిమాలయాల్లోని కైలాస శిఖర ప్రాంతంలో ఉన్న మానస సరోవరం పరిసరాల్లో మాత్రమే ఆ శుభం భావుక లతలు కనిపిస్తాయి. వాటిని ఎలా గుర్తించడం? అవి స్వయం ప్రకాశాలు. అంటే ఆ లతలు దివ్య తేజస్సును, చిక్కటి వెలుగును వెదజల్లుతూ ఉంటాయి. స్వామి, మీ రుణం తీర్చుకోలేను. వెంటనే ఈ క్షణమే నేను మానసరోవరం బయలుదేరతాను. చూడు బాబు, అది ప్రాణాపాయకరమైన ప్రయాణం.
దుస్సాధ్యం. నా ప్రాణానికి ప్రాణం నా పండు. తన ప్రాణం కంటే నా ప్రాణం నాకు విలువైనది కాదు స్వామి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే ఆ మూలికను సాధిస్తాను. మావా ఏమిట్రా అడావుడి? చెప్తా, కళ్ళు పోయండి, నోళ్ళు తెరవండి. ఎదురా స్వీట్ స్వీట్ న్యూస్ తెచ్చారు కాబట్టి. ఏమిటది? మన రాజుగారి దగ్గర ఉన్న పండు కాలు విరిగిందంట. ఆ. ఎవడో తలక మాసినోడు వచ్చి హిమాలయ పర్వతాల్లో ఉన్న మానస సరోవరం నుంచి మూలికలు తెచ్చి కాలికి రుద్దితే కాలు నయమైపోతుందని అన్నారంట. ఆ. అందుకని మన రాజుగాడు మంచు కొండల్లోకి పడిపోయాడు. మటాష్! హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి వెళ్ళడం అంటే మాట్లా. అక్కడ చలిలో మంచులో కూరుకుపోతాడు, గడ్డ కట్టుకుపోతాడు. ఆ అయితే రేపటి నుంచి ఊరికి మనం మాత్రమే గైడ్లో ఉన్నమాట. డంగడగా 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 డంగ. పండు, మన రాజు ఇంకా తిరిగి రాడా? రండి, మనం వెళ్ళి రాజు క్షేమంగా తిరిగి రావాలని ఆంజనేయ స్వామి దగ్గర వేడుకుందాం. రండి.